అందరికీ నమస్కారం అండి. పిల్లలకి తల్లిదండ్రులు ఇవ్వాల్సిన వారసత్వంగా వచ్చే సంపదలు ఏవో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుంటాం. వెళ్ళిపోదామా అండి వీడియోలోకి? నమస్కారం అండి అందరికీ. ముఖ్యంగా నేను ఇప్పుడు చెప్తున్న ఈ విషయాలు తల్లిదండ్రులకి మాత్రమే, పిల్లలు ఉన్న తల్లిదండ్రులకి మాత్రమే చెప్తున్నానండి. ఒక 5 సూత్రాలని మీకు తెలియపరుస్తానండి. ఈ 5 సూత్రాలు పిల్లలకి మీరిచ్చే సంపద అండి. వేరే ఆస్తులు పాస్తులు కాదు, మీరివ్వాల్సిన వారసత్వ సంపద ఏది అంటే ఈ 5 సూత్రాలని జాగ్రత్తగా వినండి, మీకు అర్థమవుతుంది. అందులో మొదటిది, నేను చెప్పే 5 సూత్రాలలో మొదటిది ప్రేమ. తల్లి తండ్రి ప్రేమతో బిడ్డలను కాపాడుకుంటే ఆ యొక్క బిడ్డల భవిష్యత్తు చాలా దివ్యంగా ఉంటుందండి. ప్రేమ చాలా అవసరం అండి. తెల్ల కాగితంలాగా ఉండే వారి మనసులకి తల్లిదండ్రుల ప్రేమే ఎంతో అవసరం అండి. కాబట్టి బిడ్డలని ప్రేమగా పెంచటం చాలా అవసరం అండి. మామూలుగా చెప్తూ ఉంటారు పెద్దలు, ముఖ్యంగా బాల్యము, కౌమార్యము, యవ్వనము, వృద్ధాప్యము. బాల్యము, కౌమార్యము, యవ్వనము, వృద్ధాప్యం. ఈ బాల్య దశ ఉంది చూసారా అండి, ఇది 5 ఏళ్ల వరకు ఈ బాల్య దశలో బిడ్డలని కంటి పాపల్లాగా ప్రేమగా చూడాల్సిందే. మొదటి సూత్రంలో చెప్పిన ప్రేమ 5 ఏళ్ల వరకు, అంటే తర్వాత చూపించొద్దా? కాదండి, జాగ్రత్తగా వినండి. ఈ 5 సంవత్సరములు బిడ్డలని కంటి పాపలాగా కాపాడాల్సిందే. అది తల్లిదండ్రుల బాధ్యత. అదే మీరు ఇస్తున్న మొదటి సంపద, వారసత్వ సంపద. అది పిల్లలు ప్రయోజకత్వాన్ని పొందాలి అంటే మొదట ఇవ్వాల్సింది ప్రేమ. ఈ ప్రేమ ఎలా ఉండాలి అంటే వాళ్ళ మనసుల్లో భయాన్ని కలిగించే విధంగా ఉండకూడదు. భయం కలగకూడదండి. ఆ భయం వలన లోపల న్యూనత భావం వస్తుందండి. వాళ్ళకి ప్రతి విషయాన్ని ఎవరితోనూ పంచుకోక లోపలే ఆలోచనలు పెట్టుకొని లేనిపోని రోగాలకి దారితీస్తుందండి. కాబట్టి భయం పెట్టవద్దు, ప్రేమని పంచండి. ఇది నేను చెప్తున్న మొదటి సూత్రం. నేనే కాదండి, చాణక్యుడు కూడా చెప్పాడండి ఇదే సూత్రాలని. 5 సూత్రాలు. మొదటి సూత్రం ప్రేమ సూత్రం. మీ ప్రేమ తెల్లటి కాగితం మీద మంచి అందమైన బొమ్మలాగా ఉండాలి. ఆ విధంగా ప్రేమను చూపించండి. భయాన్ని చూపించవద్దు, భయపెట్టవద్దు. 5 ఏళ్ల దాకా కంటి పాప. గుర్తుంటుంది కదండి. సెకండ్ సూత్రానికి వెళ్ళిపోతున్నానండి. తల్లిదండ్రులు పిల్లలకి ఇవ్వవలసింది ఇంకొకటి ఏంటి అంటే వ్యక్తిత్వం. వ్యక్తిత్వం అంటే పర్సనాలిటీ. మేడం, పర్సనాలిటీ అంటే బయట కనిపించే పర్సనాలిటీ కాదండి. చిన్నతనం నుంచి వాళ్ళు మీ దగ్గర పెరిగినప్పుడు మీ యొక్క హావ భావ మాట నడత తీరులన్నీ కూడా వాళ్ళు గమనిస్తారండి. దాన్నే అనుసరించాలని చూస్తారు. మీ అందరికీ తెలుసు, చిన్న పిల్లలు అమ్మ చీర కట్టుకొని అమ్మలాగాను టీచర్ లాగాను యాక్షన్ చేయటం ఎందుకు వస్తుందండి?
చూసి నేర్చుకుంటారు కాబట్టి ఆ విధంగా ప్రవర్తిస్తారండి. మనం కూడా చిన్నప్పుడు అలాగే చేసాం. అమ్మలాగా చీర కట్టుకోవటం, టీచర్ లాగా చీర కట్టుకొని ఒక కర్ర పట్టుకొని చదువు చదువు అని చేశారు. ఎందుకు అలా చేస్తారండి? చూసి నేర్చుకుంటారు కాబట్టి. కాబట్టి వాళ్ళ వ్యక్తిత్వం మీద మీ యొక్క నడక, నడత, మాట, తీరు ఇవన్నీ వస్తాయండి. ఎగ్జాంపుల్కి ఇంకొక మాట చెప్తున్నానండి. ఒక తల్లో తండ్రో ఇంట్లో ఉండి బయట వచ్చిన వ్యక్తికి నేను లేనని చెప్పు అని అంటే వాడు ఎంత అమాయకుడు అంటే అమ్మ లేదని చెప్పమన్నదండి అని కూడా చెప్తాడండి. దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత ఓపెన్ హార్ట్. నేను లేదని చెప్పరా అంటే యాజ్ ఇట్ ఈజ్గా చెప్పేవాడు ఉంటాడు. అమ్మ లేదని చెప్పమందండి అని కూడా చెప్తారు. అంత అమాయకంగా ఉంటారండి. అప్పుడే మనము మలుచుకోవాలి, బిడ్డల్ని మలచాలి. ఆ మలిచిన విధంగా ఆ బిడ్డలు తయారవుతారు. కాబట్టి వ్యక్తిత్వం అని చెప్పాను సెకండ్ సూత్రం. కాబట్టి మీ మాట, మీ తీరు, మీ లైఫ్, మీ యొక్క ఫోన్లు, వ్యవహారాలు, అబద్ధాలు చెప్పటాలు ఇలాంటివన్నీ చేశారు అంటే వీటి ప్రభావం డెఫినెట్గా పిల్లల మీద కూడా పడుతుంది. కాబట్టి మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా మీరుండి మీ వ్యక్తిత్వము మంచిగా ఉంటే ఆ యొక్క ప్రభావము పిల్లల మీద కూడా పడుతుందండి. ఇది రెండవ సూత్రం కింద చెప్పానండి. వారసత్వంగా ఇవ్వవలసిన రెండవ సంపద వ్యక్తిత్వం. నేను ఇప్పుడు చెప్తుంది మూడవ సంపద గురించి చెప్తున్నానండి. జీవిత పాఠాలు నేర్పండి. ఈ విధంగా ఉంటే ఇలా జరుగుతుంది, ఈ విధంగా నడుచుకుంటే లైఫ్ ఈ విధంగా ఉంటుందో అన్న విషయాలని, జీవిత పాఠాలని వాళ్ళకి నేర్పండి. మీరు నేర్పినవే వాళ్ళు తూచ తప్పకుండా ఆచరిస్తారండి. ఆ ఏజ్ అలాంటిది. లేకుంటే పెరిగి పెద్ద అవుతున్న వాళ్ళకి కౌమార్యంలో ఎలా ఉంటుంది అంటే ఇటు చూడుకో అంటే ఎటు అని ముందు అట్టే చూస్తారండి. మీరు గమనించుకోండి, మీ పిల్లల్ని దగ్గర పెట్టుకొని మీరు గమనించుకోండి. మీరు భోజనం అన్నానికి రమ్మనమన్నప్పుడు ఆకలి లేదంటారు. చదువుకోరా అంటే ఇప్పుడు టీవీ చూస్తాను అంటాడు. టీవీ చూడరా ఇప్పుడే బయటికి వెళ్ళి వస్తాను నేను అంటే లేదు నాకు ఇప్పుడు ఆడుకోవాలని ఉంది అంటాడు. మనం ఏది చెప్తే దానికి వ్యతిరేకం అంటూ ఉంటారండి. కాబట్టి మనం ఆచరిస్తూ జీవిత పాఠాలని వాళ్ళకి నేర్పితే లైఫ్లో ఒకవేళన ఓటమి కలిగితే ఏ విధంగా ప్రవర్తించాలి. ఓటమి సహజమే, అది మనకు ఒక పాఠాన్ని నేర్పుతుంది. నాయన ముందుకు సాగిపో అని చెప్పే విధంగా ఉండాలి. కాబట్టి అది దేని వల్ల కలుగుతుందండి? మీ యొక్క మాట తీరును బట్టే ఉంటుంది. ఎప్పుడూ కూడా చదువులో మార్కులే కాదండి, ప్రవర్తన మార్పులు రావాలి. వాళ్ళ ప్రవర్తనలో మంచి మార్పు రావాలి. మార్కులే మెయిన్గా మీరు తీసుకోవద్దు. ఈనాడు తక్కువ వచ్చినాయి మార్కులు, కారణం ఏంటో నీకే తెలుసు. ఈసారి అలాంటి కారణాలు కవర్ చేసుకుంటూ నువ్వు ముందుకెళ్ళాలి నాయనా అని చెప్పటమే. అంతేకాని వాళ్ళ ప్రవర్తనలో మార్పు తీసుకురండి. మార్కుల్ని పట్టుకొని ఎందుకు తక్కువ వచ్చినాయని పొడిచి మాట్లాడనే వద్దు. కాబట్టి మీరు లైఫ్ పాఠాలని, జీవిత పాఠాలని నేర్పాలి అంటే అది మీ మాట తీరులోనే ఉంటుంది. మార్కులే కాదు, ప్రవర్తన మార్పులు రావాలి. ఇది ఒకటి గమనించుకోండి. ముందు మన ప్రవర్తన మంచిగా ఉండాలి, ఆ తర్వాతే వాళ్ళని అడగాలి. జీవిత పాఠాలని నేర్పుతుంది. ఇది మూడవ సంపద. నేను ఇప్పుడు చెప్పబోయే నాలుగో సంపద జాగ్రత్తగా వినండి. ఇది కేవలం తల్లికి మాత్రమే చెప్తున్నానండి. ఇప్పటిదాకా చెప్పినవన్నీ తల్లి తండ్రి అన్నా, ఇది తల్లికి మాత్రమే అంటున్నా. తల్లి కౌమార్యం దాటుతోంది, టీనేజీ దాటుతోంది అంటే నువ్వు స్నేహితురాలి అయిపోవాలి.
స్నేహితురాళ్ళతో ఏ విధంగా మనసు విప్పి మాట్లాడుకుంటారో ఆ విధంగా నువ్వు మారిపోవాలి, స్నేహితురాలు అయిపోవాలి. లేకుంటే నీతో ఏమి చెప్పరు, అన్ని దాపరికమే, ప్రతిదీ దాచేస్తారు, వాళ్ళల్లో వాళ్ళే కుంగిపోతారు. స్నేహితులు బయట స్నేహితుల కన్నా నువ్వే స్నేహితురాలివి అయిపోతే మంచి పాఠాలు నేర్పవచ్చుగా, మంచి మార్గాన్ని చూపవచ్చు కదా, ఏ దారిని వెళ్ళాలో చెప్పవచ్చుగా. ఇందాక చెప్పాను చూడండి, జీవిత పాఠాలు, ఆ పాఠాలు స్నేహితురాలుగా ఇక్కడ నేర్పవచ్చుగా. కాబట్టి తల్లి స్నేహితురాలైపోవాలి. అది మగబిడ్డ కానివ్వండి, ఆడబిడ్డ కానివ్వండి. తండ్రి అయినా స్నేహితుడు అవ్వచ్చు, కానీ తల్లితో మనసు షేర్ చేసుకున్నంతగా తండ్రి దగ్గర బిడియపడతారేమో అన్న ఉద్దేశానికి తల్లి స్నేహితురాలు అవ్వాలి అని చెప్పాను నేను. అనేక విషయాలు అమ్మ దగ్గరికే కిచెన్లోకి పరిగెత్తుతారండి ఎక్కువగా చెప్పటానికి. అందుకోసం స్నేహితురాలు అయిపోవటమే మీరు ఆ బిడ్డలకి వారసత్వంగా ఇచ్చే 4వ సంపద. ఇంకా లాస్ట్ వన్ 5వ సంపద గురించి మాట్లాడుతున్నానండి. జాగ్రత్తగా వినండి. ఇంతకు ముందు ఫస్ట్ సంపదలో ప్రేమ అన్నా, ఇప్పుడు ఈ లాస్ట్ సంపదలో గుడ్డి ప్రేమ వద్దు అంటున్నా. గుడ్డిగా ప్రేమ పెట్టుకొని ఎక్కువగా వాళ్ళని హింసిస్తున్నట్లుగా మీరు మాట్లాడవద్దు. గుడ్డి ప్రేమని పెట్టుకోవద్దు, గుడ్డిగా నమ్మవద్దు. ఎప్పటికప్పుడు పిల్లలు పెరిగి టీనేజ్ దాటిపోతోంది అంటే 2 కళ్ళు కాదండి, ఒళ్ళంతా కళ్ళు పెట్టుకొని మనం గమనించాల్సి ఉంటుందండి. గమనించి నాయనా అది రాంగ్ వే, ఈ విధంగా నడు, ఆ నిర్ణయం తప్పు నాన్న, మళ్ళీ ఇంకొకసారి ఆలోచించో, ఈ విధంగా మాట్లాడాలి, ఈ విధంగా తెలియపరచాలి. గుట్టిగా నమ్మవద్దు. వాళ్ళు ఏది చెప్తే దానికి తందానా అనవద్దు. ఎప్పుడూ కూడా ఇంత లోగడ కూడా నేను ఈ విషయాలు చెప్పానండి. పిల్లల కళ్ళు వెళ్ళిన ప్రతి చోటకి కాళ్ళు వెళ్ళనిపోకండి అని. కోరిన ప్రతి వస్తువు దగ్గరికి మనం వెళ్ళకూడదండి. వెళ్ళటానికి అవకాశం ఉన్నా కూడా ఆలోచించాలి. ఈ ఆలోచన ఈ గుడ్డి ప్రేమలో మీరు ఇవ్వలేరండి. కాబట్టి వాళ్ళకి ఆలోచన కలగచేయాలంటే వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి మీరు 1000 కళ్ళతో చూసి గమనిస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళకి ఆ మార్పులు ఏమన్నా ఉంటే తెలియపరుస్తూనే ఉండాలి. ఈ ఆలోచన సరి అయిన ఆలోచనే, ఇది మంచి ఆలోచన కాదు, ఈ విధంగా చెయ్యి, ఈ దారిన నడు అని వాళ్ళకి ఎప్పటికప్పుడు వెన్నంటి మనం ఉండాలండి. ఈ 5 సంపదలు ఏవైతే ప్రేమ, ఆ తర్వాత ఇంకొకటి ఏం చెప్పానండి, వ్యక్తిత్వం. ఏ విషయానికైనా సరే మన వ్యక్తిత్వాన్ని బట్టి వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత ప్రవర్తన జీవిత పాఠాలు నేర్పే ప్రవర్తన. ఆ తర్వాత 5వది గుడ్డి ప్రేమ వద్దు అని చెప్పటం జరుగుతోందండి. ఇవి అన్నీ కూడా గొప్ప సంపదలండి. పిల్లలు ప్రయోజకులుగా అయ్యి లైఫ్లో సెటిల్ అయ్యి ఒక 100 మందికి మార్గాన్ని చూపించాలి అంటే ముందు మీరు మార్గదర్శకులు అవ్వాలి కదా. మీరు మార్గదర్శకులు అవ్వాలి అంటే మీ యొక్క ప్రవర్తన, వ్యక్తిత్వాలు అన్నీ తగు జాగ్రత్తగా ఉండాలి కదా. అప్పుడే కదా పిల్లలకి చెప్పగలుగుతాం. లేకుంటే నువ్వే అబద్ధం చెప్తే పిల్లల్ని అబద్ధం చెప్పొద్దు అంటే నువ్వెందుకు చెప్తున్నావు అని ప్రశ్నించే పిల్లలు ఉంటారు. అర్థమైందా అండి? కాబట్టి మన ప్రవర్తన బాగుండాలి. తల్లిదండ్రులు ఇవి అన్నీ కూడా ఈ 5 సంపదలని, కేవలం డబ్బులు కాదండి, ఈ 5 సంపదలు పిల్లలకి మీరు అందించగలిగితే కేవలం జ్ఞానమే కాదండి, ఉపాధ్యాయులు పాఠశాలలో జ్ఞానాన్ని ఉపదిస్తే జీవిత పాఠాలు నేర్పే ఈ యొక్క 5 సంపదలు మీరు అందియండి, వాళ్ళందరూ ప్రయోజకులు అవుతారండి. ఒక్కడిని మీరు ప్రయోజకుల్ని చేస్తే వాడి 100 మందిని ప్రయోజకులుగా తయారు చేస్తారు. అప్పుడు జీవితమే
వాడి జీవితంతో పాటు అనేక మంది జీవితాలు బాగుపడతాయి. ఇది గమనిస్తారు తల్లిదండ్రులను భావిస్తూ. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.